అవ్వ. ఆయన ఏమన్నాడు? దీక్ష చేశారు, ఎమ్మెల్యే తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఈ ప్రభుత్వం దిగి రాకపోతే తప్పకుండా మోతీలాల్ నాయక్ మోతీలాల్ నాయక్ మా మిత్రుడు 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిచినట్టుగా ఉంది. అసలు మనిషి ఉన్నాడా చచ్చిపోతుందా అని కూడా ఇంత ఇది లేకుండా ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేల ఇల్లు చుట్టూ తిరుగుకుంటా రాజకీయాలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి నిరుద్యోగాలు పట్టించుకోవట్లేదు. ఇది ప్రజాపాలన కాదు, ఇది కేవలం నిరుద్యోగులను చంపడానికి చూసినటువంటి పాలన. అసలు నిరుద్యోగులు ఇది న్యాయమైన డిమాండ్. ఇది మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు కదా, ఏంటి అంటే ఏం ఆశించి చేస్తారు? ఎందుకంటే దీని వల్ల ఏమైనా మీకు లాభం జరిగింది అనుకుంటున్నారా? నాకు లాభం కాదు సార్. తెలంగాణలో 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు చచ్చిపోయేలాగా పరిస్థితిలో ఉన్నారు. వేడి చేసి కళ్ళు కాయలు కాసిపోయినాయి. వాళ్ళకి న్యాయం చేయండి, నాకు కాదు. వాళ్ళ కోసం నేను చేసిన పోరాటం ఇది. నేను నా మీద నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారు. ఉద్యోగం తీసుకున్నానని చెప్పేసి అది చేసిన ఇది చేసిన చెప్పేసి అది చేస్తే ఇక్కడ ఎందుకు వచ్చిన బ్రేక్ ఆఫ్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం మోతీలాల్ కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తారు. కనీసం సంఘీభావం తెలపనికి వస్తే కూడా ఈ ప్రభుత్వం మా పట్ల, అందరి పట్ల, విద్యార్థుల పట్ల రోడ్డు మీదకి వచ్చారు. ఈ కంపల్సరీ 30,000 ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వు, 30,000 ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వు, నోటిఫికేషన్ ఇవ్వు. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారు? సీఎం ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తారు? సార్ ఇది మేము గెలిపించుకున్న ప్రభుత్వం కానీ ఇట్లా చేస్తారని మేము అనుకోలేదు. నేను 9 రోజులు చచ్చిపోయే పరిస్థితుల్లో నుంచి నా జీవితం, నా రక్తం మొత్తం అగ్నిగుణమైపోయి ఇంత కష్టం చేసినా కూడా ప్రభుత్వం ఒక్క పోస్ట్ పెంచలేదు. ఇది ఆర్థిక ప్రభుత్వం కదా? ఇది కరెక్ట్ పద్ధత? ఇది కరెక్ట్ పద్ధతి. ఎన్ని ప్రభుత్వాలు మారినా మీ విద్యార్థుల భవిష్యత్తు మారుతుంది. ఇప్పుడు కనుక ఈ రోజు సాయంత్రం నోటిఫికేషన్ రాకపోతే 2 రోజుల నుంచి 3 రోజుల్లో తెలంగాణ నిరుద్యోగం మార్చడానికి పెడతాం. 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ హైదరాబాద్. సార్ మేము ఎవరి గైడ్ మిస్గైడ్ అన్నది కాదు. ముఖ్యంగా ఆయనకు వాళ్ళ క్లారిటీ లేదు వచ్చినప్పుడు మేము ఏమంటాం, నిరుద్యోగుల పట్ల రావాలి. మాట్లాడితే ఒప్పుకోము. Government should not have the discussion with the students. They should come with the demands and accept the demands and they should come with GO. నిరుద్యోగుల పక్షాన పోరాడుతారన్న బల్మూరు వెంకట్ గారి, దీనిమర మల్లన్న గారి ఇంతవరకు ఏ విధమైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తొత్తులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ పదవులు వచ్చిన తర్వాత మాకోసం ఎందుకు కొట్లాడతారండి? వాళ్ళు మాకోసం ఎందుకు కొట్లాడతారు? మీరేం చేద్దాం అనుకుంటారు లాస్ట్ గా? సార్ ఇప్పుడు మా డిమాండ్ పరిష్కరించాలి. గ్రూప్ 1 100 చేయాలి, గ్రూప్ 2 2,000 చేయాలి, గ్రూప్ 3 3,000 చేయాలి, డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మెగా డిఎస్సి 20 చేయాలి. ఇవి వేయకపోతే ఈ ఉద్యమాలు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి. ఈసారి చలో ఢిల్లీ చేస్తాం. రాహుల్ గాంధీ ముట్టి వేస్తాం. ఈ రోజు ఇనప కంచెలేసి మిమ్మల్ని ఎదుర్కొంచే కార్యక్రమం చేశారు. దీన్ని ఎలా చూస్తారు? సార్ ఇది ప్రజాపాలన అంటారు సార్. మేమేమనుకున్నామమ్మా, మేము ఇక్కడ వచ్చి ఎందుకు వస్తున్నాం? నిరసన తెలిపి శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చినాం. శాంతియుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా? నా ఆరోగ్యం బాగలేదు అయినా కూడా ఇక్కడ ఎందుకు వచ్చినండి? నేను గ్రూప్ 1 పోస్ట్ తీసుకున్నా, 2,000 కోట్ల రూపాయలు తీసుకున్నాను. నేను 6 వచ్చి నన్ను కలిసినరా? ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? చేసినప్పుడు సార్ ఎవరైనా 1 కోటి రూపాయలు ఇచ్చి ఒక గ్రూప్ 1 ఇచ్చి ఉద్యోగం ఇస్తే వచ్చి మళ్ళీ ధర్నా చేయమని అంటారా? మరి అదే తీసుకున్నట్టు ఇక్కడ వచ్చి నేను ధర్నా ఎందుకు చేస్తా? వాళ్ళు పిలిపించిందా? నేను ఇక్కడ టీఎస్బీఎస్ ముట్టడి ఇచ్చిందా? మేము ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాలు ఇట్లా సాగుతూనే ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని త్వరలో మేము నిలబెట్టిన ప్రభుత్వాన్ని మేమే కూలగొడతాం.